ప్రేక్షకులందరికీ నమస్తే. ఒక చిన్న ఇంట్రెస్టింగ్ వీడియో ఉండబోతుంది ఇది. సో, పూర్తిగా చూడండి ఈ వీడియోని. అస్సలే చేయకూడదు. ఒక ఫ్రెండ్ ఒక వీడియో పంపించాడు. ఆ వీడియోలో ఒక లవ్ గాస్పెల్ అని ఏదో ఛానల్ ఉంది. వాళ్ళేందంటే యేసు అనే వ్యక్తికి చారిత్రకమైన ఆధారం ఉంది, అలాగే ఆర్కియలాజికల్ ఆధారం ఉంది అని ఒక వీడియో చేశారు. బహుశా ఇది నిన్నే చేసినట్టున్నారు. సో దీని మీద ఒక వివరణ ఇవ్వమని నన్ను అడిగారు. సో అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఆ వీడియోకి సంబంధించిన పోస్టర్ ఏదైతే ఉందో అది కూడా నేను స్క్రీన్ మీద రన్ చేస్తున్నానండి. సో వీడియో అబౌట్ 15 to 16 minutes ఉంది. దాని గురించి నేను వివరిస్తాను. పోతే నేను మొత్తం వివరించకుండా కొన్ని పాయింట్స్ తీసుకొని దాని మీద మాట్లాడతాను. సో ఆ వీడియోకి వెళ్ళే ముందు నేను కొన్ని విషయాలు ఇక్కడ చెప్పాలి మీకు. ఒకవేళ నిజంగానే యేసు అనే వ్యక్తి చారిత్రకంగా ఉండి ఉంటే, అంటే హిస్టారికల్గా ఉండి ఉంటే, పుట్టి ఉంటే, అతడు ఒక మనిషి అవుతాడు, కానీ అతడు చేసిన మిరకల్స్ కూడా ఏవి ప్రూవ్ కావండి. అతడు కేవలం ఒక మనిషి అయి ఉంటాడు. సో ఈ మిరకల్స్ అంటే గుడ్డోళ్ళకి కళ్ళు తెప్పించడం, లేకుంటే లెప్రసీని క్యూర్ చేయడం, ఇలాంటివేవి కూడా నిరూపణ కాదు. ఇవేవి నిరూపణ కాదు. ఒక వ్యక్తి ఉన్నట్టు మాత్రమే నిరూపణ అవుతుంది. రెండోది, ఈయన బైబిల్లో చెప్పబడిన దేవుడి కొడుకు అని కూడా నిరూపణ కాదు. కేవలం ఉన్నాడు అని మాత్రమే నిరూపణ అవుతుంది. అలాగే క్రైస్తవ సిద్ధాంతం ఇది కూడా నిరూపణ కాదు. అంటే పరలోకానికి ఈయన చచ్చిపోయినట్టు, మన పాపాల కోసం ఇవన్నీ తీసుకున్నా కూడా ఈయన పరలోకానికి తీసుకెళ్తాడు అన్నట్టు కూడా నిరూపణ కాదు. సో కేవలం ఒక వ్యక్తి ఈయన నిజంగానే ఉండి ఉంటే ఉన్నాడు అని నిరూపణ అవుతుంది, కానీ ఈయన చేసిన గిమ్మికులేవి కూడా క్రైస్తవ సిద్ధాంతం నిరూపణ కాదు. సో ఇది చెబుతూ నేను ముందుకు వెళ్తాను. సో ఫస్ట్ ఏంటంటే, ఈయన మాట్లాడుతూ చాలా ఆధారాలు ఉన్నాయి అని చెప్పారు. అంటే ఆ వ్యక్తి ఎవరో కూడా నాకు తెలియదు, జస్ట్ రికార్డ్ చేసిన వీడియో అది. సో వ్యక్తి ఎవరు చెప్తున్నారో కూడా మనకు అర్థం కాదు. సో ఇతడు ఏంటంటే కొన్ని ప్లే చేశాడు, కొన్ని ఆధారాలు చూపెట్టాడు. సో మనం ఒక 7 ఆధారాల్ని తీసుకుందాము, ఈయన చూపెట్టినవని చెప్పేవి. వాటి మీద విశ్లేషణ చేద్దాం. సో నేనేం చేస్తానంటే ఫస్ట్ వీడియో మీకు ప్లే చేస్తానండి. ఆ వీడియో విన్న తర్వాత నేను దాన్ని వివరిస్తాను. ఓకేనా? సో ముందుకెళ్దాం. చరిత్రను విభజించేది కూడా. కాబట్టే చరిత్రను చదవాల్సి వచ్చిన ప్రతిసారి, చరిత్ర గురించి ప్రస్తావించిన ప్రతిసారి, చరిత్ర గురించి మాట్లాడవలసిన సారి ఏడి అండ్ బీసీ, క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని చదవాల్సిందే. ఆయన పుట్టుక చరిత్రను విభజించింది. కొందరేమంటారంటే అది జీసస్కి సంబంధం లేదు, దాన్ని మార్చేసి బీసీఈగా లేదా సిఈగా చదవాలి అనుకుంటారు. అంటే బిఫోర్ కామన్ ఎరా లేదా కామన్ ఎరా అని చెప్పి. సో విన్నారు కదా. ఫస్ట్ చెప్పే పాయింట్ ఏంటంటే, యేసు పుట్టుక చరిత్రను విభజించింది. అంటే క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని 2 విధాలుగా విభజించింది. ఆయన పుట్టుకనే విభజించింది. తర్వాత కాలంలో కామన్ ఎరాగా, బిఫోర్ కామన్ ఎరాగా కొందరు విభజించారు అని చెప్తారు. ఇది యాక్చువల్ అయితే హిస్టరీ గురించి ఇవన్నీ తెలిసిన వాళ్ళు ఎవ్వరు కూడా ఇలాంటి అంటే వేస్ట్ ఆర్గ్యుమెంట్ చెయ్యరండి నాకు తెలిసి. ఇది ఆల్మోస్ట్ ఎల్కేజీ లెవెల్లో మాట్లాడుతున్నట్టుగా ఉంది. ఎందుకంటే ఈ క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం అనేది ఎప్పుడొచ్చిందో బహుశా ఈ వ్యక్తికి తెలియదేమో, వీడియోలు చేసేస్తున్నాడు. సో ఫస్ట్ ఏమన్నాడు, క్రీస్తు శకం అంటే అన్నో డామినో అంటారు కదా, అది ఎప్పుడొచ్చింది? డయోనిసస్ ఎగ్జికస్ అనే ఒక సన్యాసి ఏం చేశాడంటే కాకి లెక్కలు కట్టి, అంటే ఆ లెక్కలకు ఆధారం ఏం లేదు, కాకి లెక్కలు కట్టి ఒక టైంని స్టార్ట్ చేశాడు. ఇది ఎప్పుడు? 525 సామాన్య శకంలో ఇది స్టార్ట్ చేశాడు. ఇలా స్టార్ట్ చేద్దాము అని ప్రతిపాదించాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, నెక్స్ట్ 200 సంవత్సరాల పాటు ఈయన ప్రతిపాదించిన విషయాన్ని ఎవ్వరూ ఒప్పుకోలేదు. దాన్ని తీసి పక్కన పడేశారు. 9వ శతాబ్దంలో ఫ్రాన్స్లో, ఇంగ్లాండ్లో కొందరు దీన్ని మళ్ళీ తీసుకొని దాన్ని అప్లై చేయడం మొదలుపెట్టారు. తర్వాత కాలంలో ఈ యూరోపియన్ దురహంకారులు
అనేక దేశాల మీద దండెత్తి దాన్ని ఆక్రమించుకున్న తర్వాత బలవంతంగా ఆ దేశాల మీద ఈ క్రీస్తు శకం అనేది పూశారు. సో బేసిక్గా ఈ క్రీస్తు శకం అనేది అంటే అన్నో డామినో అనేది యేసు ఏ రోజు పుట్టాడనేది చెప్పదు. సో అన్నో డొమినోకి యేసు పుట్టిన దానికి సంబంధం లేదు. ఇక క్రీస్తు పూర్వానికి వద్దాం. క్రీస్తు పూర్వం అనేది కూడా బెడే అనే ఒక ఆయన ప్రతిపాదించాడు. అది కూడా 7వ శతాబ్దంలో అనుకుంటా, సామాన్య శకంలో. ఈయన ఏమన్నాడంటే క్రీస్తు శకం ఉంది కాబట్టి క్రీస్తు పూర్వం అని కూడా ఈయన మొదలు పెట్టాడు. సో అలా ఉనికిలోకి క్రీస్తు శకం క్రీస్తు పూర్వం వచ్చాయి. కానీ అసలు యేసు అనేవాడు నిజంగా పుట్టి ఉంటే ఆయన డేట్ ఆఫ్ బర్త్ చెప్పాలి బైబిల్ ప్రకారం, లేకుంటే చరిత్ర ప్రకారం. కానీ ఏవి లేవు. ఈ క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అనేది పెద్ద డొల్లా. దీనికి యేసు అనే వ్యక్తికి సంబంధం లేదు. సో పాయింట్ 1 ఏంటంటే ఈయన చెప్పిన క్రీస్తు శకం క్రీస్తు పూర్వం గాల్లో కొట్టుకుపోతుంది. దీనికి ఎలాంటి ఆధారం లేదు. తర్వాత కాలంలో వచ్చి ఎవరు ఏం రాసుకున్నా అది వ్యాలిడ్ కాదు. సో ఇది అంటే శుద్ధమైన వేస్ట్ వాదన. అఫ్ కోర్స్ ఇది గమనించిన యుఎన్ ఏం చేసిందంటే ఇది వేస్ట్ అని దాన్ని తీసేసింది. ఎందుకంటే ఒక మతానికి పుల్వనే కదా టైము. ఆ లెక్కన తీసుకుంటే సనాతన ధర్మం 197 కోట్ల సంవత్సరాల నుంచి ఉంది అని చెప్తుంది. అంటే సృష్టి ఎప్పటి నుంచే మొదలైందో అప్పటి నుంచి ఉంది సనాతనం. అలా ఉండాలి. కానీ అంతకు ముందు అంతకు తర్వాత అంటేనే అది పెద్ద వేస్ట్ ఆర్గ్యుమెంట్. కాబట్టి ఈయన చెప్పిన ఫస్ట్ పాయింట్ ఎగిరిపోయిందండి. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే 2వ పాయింట్కి వెళ్దాం. ఆయన వీడియోలో ఏం చెప్పాడో అది చూద్దాం. క్రైస్తవాన్ని పట్టుకోవడానికి ఆ పత్రికలు వాడి ఉంటారు అని చరిత్రకారులు చెప్తూ ఉన్నారు. ఇలా క్రైస్తవులు కానీ క్రైస్తవేతరులు, ప్రసిద్ధ చరిత్రకారులు యేసు ఉనికి గురించి ప్రదర్శించారు. యేసు గురించి చాలా విషయాలు చెప్పారు. దీనిలో చాలా వరకు ఆయన్ను విమర్శించడానికి ప్రయాసపడినప్పటికీ చరిత్రలో ఆయన ఉనికి ఉందని మాత్రం అర్థమవుతూ ఉంది. సో ఇది చూశారు కదండి. ఇది కూడా 2వ ఆర్గ్యుమెంట్. దీనికి కూడా ఎలాంటి ఆధారం లేదు. ఎందుకంటే మొదటి మాట ఈయన ఏం చేశాడంటే తాల్ముడ్ని తీసుకున్నాడు. సరే, తాల్ముడ్ ఒకవేళ యేసు అనే వ్యక్తికి ఆధారం అయితే తాల్ముడ్లో చెప్పబడిన అనేక విషయాల్ని ఒప్పుకుంటావా? ఎందుకంటే ఆ తాల్ముడ్లో మేరీ వేశ్య అని, ఆమెకు పుట్టిన కొడుకే ఈ యేసు అని, హీ వాజ్ హ్యాంగ్డ్ అని ఎన్నో అభ్యంతరకరమైన విషయాలు రాశారు. అవన్నీ నువ్వు ఒప్పుకుంటావా? ఒప్పుకుంటే నీ బైబిల్ ఉంటుందా, నీ మతం ఉంటుందా? నీ నోటితోటే నువ్వే యేసుని మేరీని బండబూతులు తిడుతున్నావు. బాబు నువ్వు ఎవరో నాకు తెలీదు. బండబూతులు తిట్టి వాళ్ళని ఇన్సల్ట్ చేస్తున్నావు. ఐ థింక్ తాల్ముడ్ని తీసుకోవడం అనేదే పెద్ద దుర్మార్గమైన చర్య. నాకు తెలియదు మరి నువ్వు ఎక్కడి నుంచి ట్రైనింగ్ తీసుకున్నావో, ఏ బైబిల్ యూనివర్సిటీలో చదివావు. ఇక నెక్స్ట్ విషయానికి వద్దాం. జోసెఫియస్ గురించి ప్రతిపాదించావు. 1600 పేజీలు ఉన్న జోసెఫియస్ బుక్ లోంచి ఒక 5 లైన్లు మాత్రమే ఉంది. అది కూడా ఎంత వీక్ ఆర్గ్యుమెంట్ అంటే జోసెఫియస్ అది రాయలేదు, అది ప్రక్షిప్తమని తర్వాత కాలంలో ఎంతో మంది స్కాలర్లు దాన్ని కొట్టిపడేశారు. అలాగే ఎంతో మంది స్కాలర్స్ దాని మీద అంటే హిస్టోరియన్స్ రాశారని నువ్వేదైతే చెప్తున్నావో దాన్ని తర్వాత కాలంలో ఎవరైతే జెన్యూన్ గా రీసెర్చ్ చేసిన వాళ్ళు ఉన్నారో దాన్ని అందరినీ కొట్టేశారండి. ఇక తర్వాత కాలంలో యూసిబిఎస్ కానీ ఈ ఎర్లీ చర్చ్ ఫాదర్స్ కానీ వాళ్ళు ఎన్నో స్టోరీలు క్రియేట్ చేశారు. వాళ్ళు చెప్పింది ఏది కూడా ప్రమాణం కాదు. ఎందుకంటే అప్పటికే ఒక మత సిద్ధాంతం వచ్చేసింది. యేసు అనే వ్యక్తిని క్రియేట్ చేశారు. కాబట్టి నువ్వు చెప్పిన ఏ పాయింట్ కూడా అది పొసగదు. అవన్నీ కూడా వీక్ ఆర్గ్యుమెంట్లే. సో మరి ఇంత పెద్ద స్కాలర్ని అని ఎన్నో ఆధారాలు ఉన్నాయని చెప్పే నువ్వు ఇంత చిన్న లాజిక్ని ఎలా మిస్ అయ్యావో నాకైతే అర్థం కావట్లేదు. సో మనం ఏం చేద్దామంటే 3వ పాయింట్కి వెళ్ళిపోదాం. 2012 మేలో ఇజ్రాయేలు యాంటిక్విటీస్ అథారిటీ అధికారికంగా ప్రకటించిన ఒక విషయం ఏంటంటే ఒక ముద్ర లాంటి బుల్లా అనేది ఒకటి దొరికింది అని, 2700 సంవత్సరాల పూర్వం నాటి ఒక రాతి ముక్కలాగా అదొకటి ఉందని, ఒక సీల్లా ఉంది అని, దాని మీద యేసు పుట్టినటువంటి బెత్లహేము పేరు వ్రాయబడి ఉందని, ఆ టైం నాటి బెత్లహేము ఉనికి ఉందని ఇన్స్క్రిప్షన్ ద్వారా తెలిసింది. సో ఇక్కడ మీరు చూస్తే ఇది బెత్లెహం బుల్లా అని ఒక చిన్న ఇన్స్క్రిప్షన్ అండి. అది మట్టితో తయారు చేసింది. దీని మీద బెత్లెహం పేరుంది. ఇది డేట్ చేస్తే 2700 సంవత్సరాలకి వెళ్తుంది. ఇక్కడ జోక్ అదేనండి.
బెతలెహం అంటే యేసు ఉండాలా? ఇంత చిన్న లాజిక్ని ఎలా మిస్ అవుతారు వీళ్ళు? అంటే ఒక ఊరుంది కాబట్టి యేసు ఉన్నాడు. ఏం లాజిక్ ఇది? ఇంత చెత్త ఆర్గ్యుమెంట్స్ చేసి లేని వ్యక్తిని కల్పించడానికి ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు మీరు? నాకైతే అర్థం కావట్లేదు. ఒక ఊరు ఉంటే ఒక వ్యక్తి ఉన్నట్టా? నాకైతే అర్థం కావట్లేదు. ప్రేక్షకులు మీరు డిసైడ్ చేసుకోండి. ఇక 4వ పాయింట్కి వెళ్దాం ప్రేక్షకులు. జెజ్రిల్ అనేటువంటి లోయలో ఎల్ తైబా అనేటువంటి గ్రామంలో ఒక గ్రీకు శాసనం అనేది దొరికింది. అది 5వ శతాబ్దం నాటి గ్రీకు శాసనం. ఆ శాసనంలో యేసుకు జన్మనిచ్చిన మరియా అని వ్రాసి ఉందట. ఆ యేసుకు జన్మనిచ్చిన మరియా అనేది వ్రాసి ఉంది ఆ శాసనంలో. ఇది జెజ్రెల్ వ్యాలీలో దొరికినటువంటి ఒక ఆర్కియాలజికల్ ఎవిడెన్స్. సో మీరు చూస్తే ఇక్కడ తవ్వకాలలో గ్రీక్ ఇన్స్క్రిప్షన్ ఒకటి దొరికింది. జెజ్రిల్ వ్యాలీ అనే ప్రాంతంలో దొరికింది. దీంట్లో అంటే క్రైస్తును కన్న మేరీ అని ఉందంట. బట్ ఇది గమనించండి, ఇది 5వ శతాబ్దానికి సంబంధించింది. అంటే అప్పటికే క్రైస్తవం స్టార్ట్ అయిపోయింది కదండి. ఇప్పుడు 5వ శతాబ్దం అంటే అప్పటికే క్రైస్తవం స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే ఈ రోమన్ రాజులు అప్పుడే ఆ మతాన్ని అంగీకరించారు, ఎన్నో చర్చిలు కట్టారు అప్పటికి. సో పాత చర్చ్ ఏమన్నా ఉంటే ఆ చర్చిలో మేరీ యేసు పేరు ఆల్రెడీ ఉండాలి. సో అది దొరికింది అంటే అది ఏం ఆధారం కాదు. ఎందుకంటే అప్పటికే బైబిల్ ఉందని మనం కూడా ఒప్పుకోవాల్సి వస్తుంది. సో బైబిల్ ఉంది కాబట్టి బైబిల్ ఆధారంగా ఎవరో దాన్ని ఇన్స్క్రిప్షన్ తయారు చేశారు. ఇది కూడా ఆధారం కాదు. ఆధారం ఎప్పటిది అయి ఉండాలి? 1వ శతాబ్దంది అయి ఉండాలి. అప్పుడే దానికి వాల్యూ ఉంటుంది. కానీ 5వ శతాబ్దానికి సంబంధించిన దానికి వాల్యూ ఉండదు. ఎందుకంటే అప్పటికే ఆ సిద్ధాంతం ఉంది. లేదండి 5వ శతాబ్దానికి కూడా మీరు ఒప్పుకోవాలి అని అంటే సనాతన ధర్మానికి సంబంధించిన ఎన్నో సీల్స్ ఉన్నాయి. ఈరోజు వందలాది సీల్స్ ఉన్నాయి. 8వ శతాబ్దం అంటే సామాన్య శకానికి పూర్వం 9వ శతాబ్దం ఇలాంటి మహాభారతానికి కృష్ణుడికి సంబంధించిన ఎన్నో సీల్స్ ఉన్నాయి. వాటిని అన్నిటిని మరి ఒప్పుకుంటారా మీరు? అవన్నీ ఒప్పుకుంటే సనాతన ధర్మం కూడా నిజమైపోతుంది. సో ఇది కూడా వీక్ ఆర్గ్యుమెంటే మీది. సో మనం ఇంకో ఆధారానికి వెళ్దాం. ఇజ్రాయెల్ యాంటిక్విటీస్ అథారిటీ అనే వాళ్ళు రివీల్ చేసిన మరో విషయం ఏంటంటే 1950లో వారు చేసినటువంటి ఎక్స్కవేషన్లో నజరేత్ అనేటువంటి గ్రామాన్ని కనుగొన్నారు. వాటిని సందర్శించి ఎక్స్కవేషన్స్ లభించాయి, చాలా విషయాలు దాని గురించి తెలుసుకున్నాము అని, చాలా ఎవిడెన్సెస్ ఆర్కియాలజికల్ ప్రూఫ్స్ అనేవి దొరికాయి అని చెప్పి వాటికి సంబంధించిన రికార్డ్స్ అన్ని కూడా వాళ్ళు బయలుపరిచారు. నజరేతులోని కొన్ని హౌసెస్ కూడా, ఇల్లులు కూడా కనుగొన్నారు. వాటి యొక్క సందర్భాన్ని, వారు జీవన విధానాన్ని కూడా వారు అంచనా వేసి వాటి గురించి వివరణ ఇచ్చారు. సో మీరు ప్రేక్షకులు ఇక్కడ చూస్తే ఇది కూడా సేమ్ ఇల్లాజికల్ ఆర్గ్యుమెంట్ అన్నమాట. అంటే నజరేత్ అనే పట్టణం ఉంది కాబట్టి యేసు ఉన్నాడు. అసలు క్రైస్తవులని ఎంత మోసం చేస్తున్నారో చూడండి ప్రేక్షకులు. వీళ్ళు క్రైస్తవ జాతిని మొత్తం గొర్రెలుగా మార్చేస్తున్న లాజిక్ ఇది. బెత్లెహేం ఉంటే యేసు ఉన్నాడు, నజరేత్ ఉంటే యేసు ఉన్నాడు. ఎలా అవుతుంది? ఒక పట్టణం ఉంది, దాన్ని కనుగొన్నారు, ఓకే. అది ఉన్నంత మాత్రాన ఈయన ఉన్నట్టు ఆధారం ఏది? ఆధారం లేదు కదా. సో ఇల్లాజికల్ ఆర్గ్యుమెంట్లో ఇది ఘోరమైన ఫ్యాలసీ అండి. ఇలాంటివి దయచేసి క్రైస్తవులు మోసపోతున్నారు, నమ్మకండి. ఇలాంటి అబద్ధాలు నమ్మకండి. రీసెర్చ్ చేయండి. యేసు అనే వ్యక్తికి ఒక్క ఆధారం కూడా లేదు. 1st సెంచరీ హౌస్ అనేది నజరేత్ గ్రామంలో లభించింది. దాన్ని బాయ్హుడ్ హోమ్ ఆఫ్ జీసస్ అంటున్నారు. యేసుక్రీస్తు వారు పుట్టినటువంటి ఇంటికి సంబంధించిన విషయాలుగా కొన్ని ఆధారాలు కూడా లభించాయని వాటి గురించి ప్రస్తావించారు. అవి క్లియర్గా నేను ఇంకొక వీడియోలో ఇస్తాను. సో ఇక్కడ చూస్తే ఇది కూడా సేమ్ ఆర్గ్యుమెంట్. ఏదో ఇల్లు దొరికిందంట, అక్కడ యేసు అనేవాడు ఉన్నాడు అంటే బాయ్హుడ్ హోమ్ ఆఫ్ జీసస్ అని చెప్తున్నారు. నేను ఎన్నోసార్లు చెప్పాను, జోసెఫియస్ రాసిన పుస్తకాలంలోనే 20 మంది ఉన్నారు యేసు అనే పేర్లతో. 22. సో ఈ ఇల్లు ఒకవేళ ఉంటే ఎవరిది యేసు? ఎంతో మంది యేసులు ఉన్నారు. ఇల్లాజికల్ ఆర్గ్యుమెంట్. అడుగడుగున క్రైస్తవులను మోసం చేసే కుట్ర ఇది. లేని వ్యక్తిని క్రియేట్ చేసే కుట్ర ఇది. క్రైస్తవులు నమ్మకండి. యేసుకు ఒక్క ఆధారం కూడా లేదు. ఇవన్నీ లాజికల్ ఫ్యాలసీస్. సో మనం ఇంకో ఆధారానికి వెళ్దాం.
నెక్స్ట్ ఇంకొకటి ఉంది, ఆక్సిరాంకస్ పాపరస్ అనేటువంటి ఒక పాపరస్ ఉంది. ఇది 255 అనేటువంటి పేరుతో పిలువబడుతుంది. ఆక్సిరాంకస్ పాపరస్ 255 అనేటువంటి పేరుతో. ఇది క్రీస్తు శకం 48వ నాటిది. 48వ సంవత్సరంలో ప్రజా సంఖ్యలో నాతో నివసిస్తున్న వారందరినీ చేర్చాలి అని సూచించేటువంటి ఒక పాపిరస్ అది. మరియను కూడా రిజిస్టర్ చేశారు కాబట్టి మరియను కూడా రిజిస్టర్ చేశారు ఈ కారణాన్ని బట్టే. సో మీరు ప్రేక్షకులు ఇక్కడ చూస్తే పాపరస్ ఆక్సిరాంకస్ 255 అనే పేరు కనపడుతుంది. ఇది ఎప్పటిది అని మీరు గనక చూస్తే 48వ సంవత్సరం సామాన్య శకం అండి. సో ఇక్కడ ఇది ఒక గృహిణి, ఒక స్త్రీ రాసిన ఇదన్నమాట. దాంట్లో ఏంటంటే నైదర్ ఎ స్ట్రేంజర్ నార్ అలెగ్జాండ్రియా సిటిజన్, అంటే ఈ స్త్రీ బహుశా ఒక యూదురాలు అని చెప్పదలుచుకున్నారు. కానీ ఒకవేళ ఈమెనే గనక మేరీ అయితే ఇది ఎప్పటిదండి? 48వ సంవత్సరంది. అప్పటికి మేరీ బతికుందా లేదా మనకు తెలీదు. అప్పటికైతే యేసు చచ్చిపోయాడు, అంటే సిలువ వేసేశారు. కాబట్టి ఈ మహిళ మేరీ అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే ఇక్కడ క్లియర్గా చెప్పబడిన దాన్ని బట్టి, అంటే వికీపీడియా ప్రకారం కూడా ఈమె పేరు థర్మోథెరియాన్ అని ఏదో పేరిచ్చారు. సో ఈమె మేరీ అయ్యే అవకాశం లేదు. సో ఇంకోటి, ఇది ప్రజా సంఖ్యకి అని ఈయన చెప్తున్నాడు. ప్రజా సంఖ్య ఎన్నోసార్లు చేసి ఉంటారు కాక. అయితే మనకు ఏ ప్రజా సంఖ్య ముఖ్యం? ఏదైతే కురెనీ రాజు ఉన్నాడో ఆ రాజు ఉన్నప్పుడు చేసిన ప్రజా సంఖ్యలో యేసు మేరీ పేర్లు కనుక బయటపడితే అప్పుడు అది అథారిటీ అవుతుంది. అంతేగాని ప్రతి ఏదో ఒక దాన్ని తీసుకొచ్చి దాన్ని యేసుకు మేరీకి లింక్ పెట్టడం, మాకు ఎన్నో ఆధారాలు ఉన్నాయని చూపెట్టడం, ఇది కుట్ర. అలాగే బ్రిటిష్ మ్యూజియంలో ఉన్న పాపరస్ 904 అని ఇంకో ఆధారాన్ని కూడా ఈయన చూపెట్టాడు. దాంట్లో కూడా అది కూడా ఏంటంటే అది ఇంకా ఘోరం అండి. అది 104 సామాన్య శకానికి సంబంధించింది. అక్కడ కూడా ఏంటంటే ప్రజా సంఖ్య జరుగుతుంది, మీరు ఆ ఊరికి రండి అన్నట్టు ఒక ఎవిడెన్స్ అన్నమాట పాపరస్ అది. సో యేసు టైంలో జరిగిన ప్రజా సంఖ్య గురించి ఏమైనా ఆధారం దొరికితే చూపెట్టొచ్చు, కానీ యేసు చనిపోయాడు అంటే ఒకవేళ అనుకుందాం 30వ సంవత్సరం సామాన్య శకంలో చచ్చిపోయాడు. దాని తర్వాత ఆల్మోస్ట్ ఎప్పుడు 70 సంవత్సరాల తర్వాతది ఇది. దాన్ని పోలుస్తూ లూకాకి లింక్ పెడుతున్నాడు ఈయన. మోసం ఇది. అంటే 70 సంవత్సరాల తర్వాత దాన్ని తీసుకొచ్చి అప్పుడు అలా జరిగింది కాబట్టి యేసు గురించి లూకాలో చెప్పబడింది కూడా నిజమే అంటున్నాడు. ఫ్యాలసీ, లాజికల్ ఫ్యాలసీ. అంటే ప్రేక్షకులు చూడండి ఎన్ని రకాలుగా ఈ క్రైస్తవ ఛానళ్ళు క్రైస్తవులని మోసం చేస్తున్నాయో. నిజంగానే యేసు అనేవాడు గనుక ఉంటే ఇన్ని మ్యాజిక్లు మిరకళ్ళు చేశాడు, ఇంతమందిని కాపాడు, చచ్చిన వాళ్ళని కూడా బతికించాడు. వేలల్లో లక్షలలో ఆధారాలు ఉండాలి. కానీ దురదృష్టం ఏంటంటే వీళ్ళు చెప్పే 4-5 ఆధారాలు మాత్రమే ఉంటాయి. అవి కూడా మనం కాంటెక్స్ట్ ని కనుక తీసుకుంటే ఒక్కటి కూడా దాంట్లో ఫిట్ అవ్వవండి. సో ప్రేక్షకులు ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఖచ్చితంగా అర్థమై ఉండాలి వీళ్ళు ఎన్ని రకాల మోసాలు చేస్తారో. ఈ మోసాలతో క్రైస్తవులని తప్పుదారి పట్టించి వాళ్ళని ఆ మూఢనమ్మకంలో నిండి ఉన్న క్రైస్తవంలో పెట్టి దశమ భాగాలు దోచుకొని తమ జీవితాలను గడుపుకుంటారు. నాకు తెలిసి ఒకటే మాట చెప్తానండి, ఇన్ని మోసాలు చేసి బతకడం అవసరమా? నా దృష్టిలో అయితే ఇన్ని మోసాలు చేసి మీరు మీ వ్యాపారాన్ని చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఆధారం ఉంటే సాలిడ్ ఆధారం చూపెట్టండి, కానీ ఇలాంటి పనికి మాలిన థర్డ్ రేటెడ్ ఆధారాలు చూపెట్టి క్రైస్తవులను మోసం చేయొద్దు. సో ప్రేక్షకులు ఇది నేను ఈ వీడియో గురించి చెప్పాలనుకున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. జయ శ్రీరామ్.